కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మనం ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నామో నాకు అర్థం కాలేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు అందరు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, స్టెప్నీ గవర్నమెంట్. స్టెప్నీ ఎప్పుడేస్తారు? టైం పంచాయతీ అయినప్పుడు మాత్రమే స్టెప్నీ ఉపయోగపడతారు. అసలు గవర్నమెంట్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. మన కళ్ళు మూసుకొని ఓటేసాం. 1200 మంది చచ్చిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చారు. సిగ్గుండాలి మన ఓటే మళ్ళా కాంగ్రెస్. 1200 మంది చచ్చిపోయిన తెలుసా? చచ్చిపోయిన తెలంగాణ ఇచ్చింది. సిగ్గు శరం సిగ్గు కాంగ్రెస్ ఓటేది. అందుకే మీకు చెప్తున్నా, చదువు లేదు, ఉద్యోగం లేదు, మీరు ఏం చేస్తారో చేయండి. సెక్రటరీ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిచ్చినా, ఇలా అందరు మంత్రులు ఇల్లు ముట్టడిచ్చినా కానీ ఉద్యోగాలు మాత్రం లేవు మిత్రమా. ఇది పల్లె పల్లెకి వెళ్ళిపోవాల్సినటువంటి విషయం. మనం కళ్ళు మూసుకొని ఓటేసాం. కళ్ళు తెలుసుకొని ఇప్పుడు నడవలసినటువంటి నడక ఎటువైపు సంగతి దశా దిశ ఎన్నుకునేటటువంటిది విద్యార్థులు ఎన్నుకోవాలి. దశా దిశ ఎన్నుకునేటువంటిది నిరుద్యోగులు ఎన్నుకోవాలి. సిగ్గు శరం లేకుండా మనం ఓట్లేసి ఈ రోజు ప్రెస్ మీటింగ్ స్టెప్నీ ప్రభుత్వం ఉంటే మనం ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటున్నామంటే అది ఉండేటటువంటి ప్రభుత్వం కాదు. కన్నీళ్లు రాసిన తర్వాత, వాళ్ళ రక్తాలు చుట్టిన తర్వాత, పెట్రోల్ వస్తువులు అంటుపెట్టుకున్న తర్వాత వచ్చింది తెలంగాణ. అటువంటి తెలంగాణను ఇలా మళ్ళా మేము కన్న తల్లి లాంటివి అనుకొని భావించుకొని మీ కోసం మీ మాటలు విని మళ్ళా నమ్మి మీకు ఓటేసాం. గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, గ్రూప్ 4 లేదు. 2 లక్షల ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తాం. ఎటు వ్యక్తులు నీ పరిస్థితి అంతా ఒకరిని నింద పెట్టేసి పక్కకు పెట్టినావు. సరే, నిందల పాలు చేసావు. కానీ మళ్ళా ఈ రోజు నీ పాలన ఏమైంది? అన్ని రకాలుగా తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు, మీకు అన్ని వర్గాలు కదా మైకి పట్టుకొని మీరు. అటువంటిది ఈ పిల్లల కోసం మంచిది కాదు. మంచోళ్ళు భూస్థాపితమైనరు. మంచోళ్ళు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, నిరంకుశ ప్రభుత్వాలు నేలపాలు అయిపోయినాయి. మేము ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లెకి మోసే రోజులుగా, జిందాబాదులు కొట్టే అదే నాయకులుగా మీకు ఓటేసి మేము ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ధర్నాలు చేసి ఇలా ఏది సెక్రటరీ కూటమిచ్చి అరెస్టులు కావాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి అరెస్టులు ఎన్నైతే తెలంగాణ వచ్చింది, ఇటువంటి కేసులు ఎన్నైతే తెలంగాణ వచ్చింది. ఇది కేసులు గీసులు కొట్టే కాదు. ఇలా మొత్తం పోలీసు బృందాన్ని పిలిపించి పెట్టుకున్నావు. ఏం చేయడానికి న్యాయం చెప్పాలి. వాళ్ళు మీ పోలీసులు అనుకోలేదా? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ కన్నీళ్ళు లేవా? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? కలెక్టర్ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? ఐఆర్ఎస్ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? వాళ్ళందరి కోసమే ఇక్కడ మాట్లాడుతున్నాం మేము. అందుకే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమానికి మీరు అందరికీ ఉన్నటువంటి నాయకులను పిలిపించుకొని మీరు హామీ ఇచ్చి మా యొక్క సెక్రటరీ మొత్తాన్ని వాయిదా ఏర్పించేటటువంటి జ్ఞానం నీకుంటే ఇక్కడ రాజారాం గారికి ఫోన్ చేసి పిలిపించండి, సెక్రటరీ దగ్గర పిలిపించండి, ఇదే మీటింగ్ పెట్టండి, ఈ మీటింగ్ లో మీరు ఉండండి. మీరు ఇప్పుడు మళ్ళీ హామీ ఇవ్వండి. మీరు మాట్లాడలేదు అనుకుంటారండి. మీరు మాట మీద మనుషులు కాబట్టి మీ మాట అంటే మీకు ఓటేసాం. మీకు అందరికంటే పెద్ద ఉద్యోగం ఇచ్చినాం. ముఖ్యమంత్రి ఉద్యోగం కంటే రాష్ట్రంలో పెద్ద ఉద్యోగం లేదు. అటువంటి ఉద్యోగం మీకు ఇచ్చినాం. మేము అడుగుతుంది మా పిల్లల భవిష్యత్తు కోసం. మా పిల్లల్ని ఓడిస్తలేరు. గడ్డాలు మీసాలు వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో తిరుగుతున్న పిల్లలు ఓడిస్తలేరు. అలా ముఖం చూస్తే లంగనోకంగా ఉంటున్నారు. తీసుకెళ్లి పట్టా చెట్లకి చూసి చూపిస్తే వీడి గ్రాడ్యుయేట్ చదువుకున్న సంగతి అప్పుడు తెలుస్తుంది. వీడి డిగ్రీ చదివిన సంగతి అప్పుడు తెలుస్తుంది. వీడి బీటెక్ చదివిన సంగతి అప్పుడు తెలుస్తుంది. మా ముఖాలు చూస్తే చదువుకున్న పిల్లలాగా లేరు. అందుకే అటువంటి దాన్ని రూపుమాపాలంటే మాకు ఉద్యోగాలు కావాలి. దీన్ని రెచ్చగొట్టవద్దు. రాష్ట్రంలో అగ్నిపుల్లమైనటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఒకటే అగ్నిపుల్ల మొత్తం గడ్డం మొత్తం అంటున్నది. ఒక్కరిని అనుకోవద్దు. ఇక్కడ రాష్ట్రంలో ఉవ్వెత్తున అట్టడినటువంటి పొడుగు బలైన వర్గాలు చేసి కూర్చున్నారు. అందుకే అన్ని ప్రజా సంఘాల నాయకులు కలిసి ఈ ఉద్యమాన్ని ఉడితో నాటకే మీ నిర్ణయాన్ని మార్చుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ ప్రభుత్వం రావాలనుకున్నాము. మన పని మనం చేసాం. కానీ వాళ్ళ పని వాళ్ళు చేయకుండా నానాజులు డబ్బు తిరుగులతోటి
మనకు ఉద్యోగాలు వచ్చినాయి, మనకు పదవులు వచ్చినాయని కనీసం విద్య పైన కానీ ఉద్యోగాల పైన కానీ ప్రభుత్వ పరిపాలన పైన అవగాహన లేకుండా లేదు పాల్గొనే పనితీరు ఉంది. ఎట్లుందంటే తెల్లని పంపించేస్తే నలుగురు వచ్చినట్టుంది, కానీ ఇది విద్యార్థులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ వివరించబడినట్టు ప్రభుత్వ పనితీరు లేదు. అదేవిధంగా ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నో మాటలు చెప్తున్నాం. మనం ఎంతో మంది ఆయన సమావేశాలు అడుగులు నిర్వహించకుండా మళ్ళీ విద్యార్థి నాయకులు అందరినీ కూడా రోడ్ల మీద పడేసి ధర్నాలు చెప్పడం, అదేవిధంగా లాఠీలతో మళ్ళీ దాడులు చెప్పడం, పాత తెలంగాణ ఏదైతే ఉందో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైభవాన్ని మళ్ళీ చూపెడుతుందో ఈ ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. నిన్న మనం చూస్తున్నాం, ఇదే రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని చేయకుండా పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మనుషులు మాకు తిరుపతి లాంటి సగం భాగాలు లేని మాకు మండలాల్లో గ్రామాలు ఈ కాదు మాకు కావాల్సింది. మీరు తిరుపతి లాంటి మాకు ఆయన మాకు ఉద్యోగాలు కావాలి, మా పిల్లలకు కావాల్సినటువంటి ఉద్యోగ భర్తలు కొనసాగించు. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ రోజు మనకు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించమంటారు. ఈ చదువుకోకుండానే కనీసం ప్రమాదం ఇప్పటికే 3 వర్షాల పెట్టి పెట్టి ఫిల్టర్ చేసి ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే యుద్ధ ప్రతిపాదన డిఎస్సీ ప్రకటన చేయకుండా టకా డిఎస్సీ చేస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు చాలా మంది ఇప్పటికీ సరైనటువంటి ఉద్యోగ భర్తీ లేక ఎంతో నిరుద్యోగులు పెళ్లిళ్ళు కాక వాళ్ళకి సరైన సదుపాయాలు లేక యూనివర్సిటీలో అడ్మిషన్ లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు ఒక కేసీఆర్ కొత్తగించినట్టు నిరుద్యోగం వల్లనే మళ్ళీ కూడా నువ్వు ఆయన గద్దెనిచ్చిన నేను గద్దెలు ఎక్కించాం. ఇదే కనుక వైఖరి మానుకోకపోతే ఖచ్చితంగా నీకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్సీలు కానీ కొంతమంది అవమానాలు లేని నాయకులు కానీ పేరు కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళ పనితీరు చూసినట్టయితే ఇలా మల్లన్న గారు కానీ అదే వాళ్ళ పిల్లవాడు బలమూరు వెంకట కానీ వాళ్ళ విధానాన్ని మార్చుకోవాలి. ఉద్యోగుల పట్ల వాళ్ళు మా ట్రోల్ చేసే సోషల్ మీడియా ట్రోల్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ కనీసం అవగాహన లేదు. ఆ బలమూరు వెంకట అనే అబ్బాయికి ఏం అవగాహన లేకుండా ఒపీనియన్ తీసుకొచ్చేటప్పుడైతే నిరుద్యోగులంతా వాళ్ళ తెలుగులు వాళ్ళు బోగస్ లీడర్లు ఇలాంటి మాటలు మానుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు రావడం కడుపు మంటుంటారు, దాడులు కూడా ఎంత దగ్గర మేము ఇదే సభలో విధంగా చెప్తాను. ఈ విధానాన్ని మార్చుకుంది ఇదే తీర్మాన మల్లన్న గారు కూడా ఎందరో మంది నిరుద్యోగులు తీసుకొచ్చి మాట్లాడిపించింది. వాళ్ళ యొక్క పనితీరు దాటిన తర్వాత ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళ ఉద్యోగులకు సంబంధించిన కాదు, వాళ్ళ ఆ పార్టీని ఏ పార్టీ అనేది కాదు ప్రశ్నించడం ఏదైతే ఉంటుందో ప్రజాపక్షంతో ప్రశ్నిస్తాం. వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఇలాంటి విధానాన్ని మానుకోవాలని చెప్తా ఉన్నాం.